ఇప్పుడు దీన్ని కూడా మనం ఏదైనా బాక్స్లో పెట్టేసి పెడదాము. ఖాళీ బాక్స్ ఉన్నాము. ఇలా మనకి బయటికి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మనకు కావాలి అనుకున్నది తీసేసుకోవచ్చు, లేదు అంటే మనం పక్కన పెట్టేయచ్చు అన్నమాట. అందుకని చెప్పేసి ఇక్కడ ఇది ఉంది కదా, దీంతో క్లీన్ చేసుకుంటే ఏంటంటే మనకు నీట్గా క్లీన్ అవుతుంది. డస్ట్ ఉన్నా కూడా ఎట్ ద సేమ్ టైం మనం అలాగే ఇది టైల్స్ ఉన్నాయి కదా, టైల్స్ని కూడా అప్పుడే ఒకసారి ఇలా క్లాత్తో, ఏదైనా క్లాత్తో కానీ తడి క్లాత్తో, అంటే మరి ఎక్కువ వాటర్ ఉండకుండా, వాటర్ కారేటట్లు కాకుండా ఏదైనా తడి క్లాత్తో తీసుకుంటే ఇంకా బాగా ఉంటుంది అనమాట క్లీన్ చేసుకున్నప్పుడు. కాకపోతే మొన్న సర్దేం కదా అనేసి నేనైతే మామూలు క్లాత్ పూడ్చుకుంటున్నాను. చెప్పేసి చూసాను కదా ఎలా పడిపోయినాయి అది. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అయితే కడుగుతూ ఉంటాం కాబట్టి రెగ్యులర్గా ఇది నీట్గానే ఉంటుంది. ఇంకొకటి ఇది మనకి చట్నీ వేసినప్పుడు ఏంటంటే ఏదో స్టిచెస్ ముట్టుకుంటున్నప్పుడు నల్లగా అయిపోతాయి కదా, కొంచెం జాగ్రత్తగా క్లీన్ చేసేసుకుంటే చూడడానికి బాగుంటాయి, మరి డర్టీగా ఉండకుండా నీట్గా ఉంటాయి అన్నమాట. ఈ క్రయాన్స్ అయితే అసలు పోవట్లేదు, ఎన్నిసార్లు ట్రై చేస్తున్నా కూడా మరకలన్నీ అలాగే ఉంటున్నాయి అన్నమాట క్రయాన్స్వి. ఇక్కడ సర్దేసుకున్నాను కదా, మళ్ళీ యాస్టీజ్గా ఇక్కడ పెట్టేస్తున్నాను. యాక్చువల్గా ఈ వాటర్ క్యాన్ అనేది సైడ్కి ఒక సైడ్కి పెట్టేద్దాం అనుకున్నాం అనమాట, డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది కదా పక్కకుంటే ఇదంతా ఉంటుంది. కానీ కాకపోతే ఏంటంటే ఇది ఎక్కువ బరువు ఉంటుంది కదా, ఇది చాలా తక్కువ వెయిట్, ఒకవేళ ఇది బండ ఏమైనా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఇక్కడ ఎడ్జ్ వచ్చింది కదా, దీనికైతే సపోర్టింగ్గా ఉంటుందని చెప్పేసి ఇక్కడ పెట్టుకున్నాము వాటర్ క్యాన్ అనేది. ఇక్కడైతే ప్లేస్ చేసుకున్నాం. ఇవన్నీ చెప్పాను కదా, ఇది చెక్క స్పూన్ వేసే బాక్స్ ఉంది కదా, మనం అప్పుడప్పుడైనా సరే వీటిని సర్దుకోవాలి. ఇలా వదిలేస్తే అంటే ఓపెన్ ఉంది కదా, ఓపెన్ ఉండడం వల్ల ఏమైనా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా ఓపెన్ ఉంది కాబట్టి తీసినప్పుడు ఒకసారి దీన్ని కూడా నీట్గా చూసుకున్నాం అనుకోండి సరిపోతుంది. ఇది యాక్చువల్గా ఏంటంటే ఈ బకెట్ని చాలా అంటే ఎలా యూజ్ చేయాలి ఏం పెట్టుకోవాలి చూడడానికి బాగుందని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే ఏం పెట్టుకోవాలో అర్థం కాలేదు నాకు చాలా వరకు. సరే ఇప్పుడు ఎలాగో వుడెన్ స్పూన్స్ అయితే నేను చాలా తీసుకున్నాను, అలాగే ఇదిగో విరగడం కూడా జరిగిందనమాట ఈ స్పూన్స్ మా బాబు దగ్గరికి. ఇలా విరిగిపోయినవి ఉన్నాయి కానీ బాగుంటాయి కదా వుడెన్ స్పూన్స్ అయితే కలుపుకోవడానికైనా కూడా. ఎక్కువైతే నాన్ స్టిక్ అయితే ఎక్కువ యూజ్ చేయట్లేదు, చాలా తక్కువ అనమాట. కానీ ఉంటే బాగుంటుంది వుడెన్ స్పూన్స్, దేనికి మనకు వస్తాయి కదా, ఓన్లీ నాన్ స్టిక్ అనే కాకుండా నార్మల్ వాటికి కూడా తీసుకోవచ్చు కదా అని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే ఇది మనకి కేక్ స్టాండ్ ఉంది కదా, కేక్ కానీ ఏమైనా చేసినప్పుడు పెట్టుకోవచ్చు అని చెప్పేసి. లేదు అని అంటే అప్పటి వరకు ఇలా ఈ బాక్స్ పెట్టుకోవచ్చు అనమాట. కేక్ మనం చేసే వరకు ఆ బాక్స్ని దాని కింద స్టాండ్ లాగా ప్లేస్ చేసుకున్నాను. ఇంకోటి వచ్చేసి మనకి ఇది ఉంటుంది కదా రోలు, ఏమైనా చిన్న అప్పటికప్పుడు దంచుకోవాలి, కొంచెం క్వాంటిటీలో దంచుకోవాలంటే ఈ రోల్ యూజ్ చేసుకుంటాను. దానికి ఇది వచ్చిందనమాట. ఇది మా మమ్మీ ఇది చేయించింది అనమాట, వాళ్ళు చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతోటి చేయించి తీసుకొచ్చింది అనమాట. ఇది మా అమ్మది యాక్చువల్ అయితే నేను తెచ్చుకున్నా. ఎందుకంటే మనకి అప్పటికప్పుడు ఏదైనా అల్లం వెల్లుల్లి కానీ చిన్నవి దంచుకోవడానికి, లేకపోతే జీలకర్ర ఉంటాయి కదా వాటిని దంచుకోవడానికి కూడా ఉంటుంది. కొంచెం క్వాంటిటీ అంటే మిక్సీలో గ్రైండ్ అవ్వదు కదా మంచిగా అనుకున్నప్పుడు కొంచెం క్వాంటిటీలో చేసుకునేవి ఇలా తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి తీసుకొచ్చుకున్నాను అనమాట. ఇది ఇలా క్లీన్ చేసుకుంటే ఇది కొలత యాక్చువల్ బియ్యం కొలవడానికి తెచ్చుకున్నాను అనమాట మామూలు దగ్గర నుంచి. కాకపోతే ఇంత కేజీ కొలవము, వాటికి వేరేది చేయించిన వాటి కూడా మనకి బియ్యంది ఉంటుంది కదా, ఇలా ఉంటుంది కదా, ఇది పావు కేజీది అనమాట. ఇలాగే అర కేజీది కూడా తీసుకొచ్చింది, ఇది కేజీది. ఎప్పుడైనా కావాలంటే ఈ స్పూన్స్ తీసి కేజీది కొలవాలన్నప్పుడు ఇలా కొలుసుకుంటాను. లేదంటే మోస్ట్ ఆఫ్ ద టైం హాఫ్ కేజీది ఉంది కదా, దాంతోనే 2 డబ్బాలు పోసుకుంటే సరిపోతుంది అనమాట. సో అలా ఇది సర్వ్ చేసుకొని ఇక్కడ పెట్టుకుంటే బాగానే ఉంటుంది. కాకపోతే
మనకి మిక్సీ ఎక్కువగా వాడుతుంటాం కాబట్టి తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. అందుకోసం ఏం చేయాలంటే ఇది జ్యూసరు. నేనైతే ఇప్పటిదాకా ఇంట్లో మొన్న ఒకసారి వాడాను కానీ ఎక్కువ అయితే వాడలేదు. ఇది రీసెంట్గా కింది తీసాను అనమాట, మిక్సీ గిన్నెలు పాడైపోయినట్టు. కాకపోతే అవి బాగా రిపేర్ చేయించుకున్నాను కాబట్టి ఇది వాడట్లేదు. ఇది ఒకసారి వాడాను పిండి మిక్స్ చేసుకోవడానికి, టిఫిన్ పిండి. జ్యూసర్ అనమాట, ఎక్కువగా యూజ్ చేయట్లేదు. మొన్నటి వరకు అయితే ఇది పైనే ఉంది, ఇప్పుడు తీసానమాట. మళ్ళీ ఇది పైన వేయడం బెటర్ అనమాట. ఎక్కువ వాడడం కాబట్టి పైన వేసేస్తేనే బెటరు. ఎక్కువ వాడేది మాత్రమే కింద ఉంచుకుంటాను. లేదు అనంటే ప్లేస్ వేస్ట్, అలాగే టైం కూడా వేస్ట్ అనమాట. మనం సర్దుకోవాలి ప్రతిసారి. అటు ఇటు అయిపోతే అవి కూడా పాడైపోతాయి. మనం వాడుకుందాం అన్నప్పుడు అవి మనకు ఉండవు. అందుకని చెప్పేసి ఇలా పెట్టుకుంటున్నాను. ఇది ఉంది కదా, ఇలా పెట్టేస్తున్నాను అనమాట. ఇది కూడా నేను ఇంట్లోనే పెట్టుకుంటాను, ఎందుకంటే ఎక్కువ వాడదు కదా. ఇంట్లో పెట్టేసుకుంటే మనకు కావాలన్నప్పుడు తీసుకొని వాడుకోవచ్చు. ఇవన్నీ అయిపోయాయి కదా. ఇది యాక్చువల్గా జామ్ వేసుకోవడానికి, కచప్ వేసుకోవడానికి యూజ్ చేస్తాం కదా, అదనమాట. కాకపోతే ఇందులో ఉంటే మొత్తం ఒకేసారి తినేస్తున్నాడు అనమాట, డబ్బా తినేస్తున్నాడు అని చెప్పేసి దీన్ని వేస్ట్ చేయకుండా ఏదైనా వేసుకోవచ్చు కదా. జిలేబీ వేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నట్లు పక్కనైతే పెట్టానమాట. బాగుంది కదా చూడడానికి అని చెప్పేసి తీసుకున్నారు. ఇది కాకపోతే వాడేది లేదు కానీ తీసుకోవడం అన్నీ వేస్ట్గా కొన్న సామాన్లు ఉంటాయి కదా, ఆ జాబితాకి అనమాట. దట్ క్యాటింగ్. ఇది ఫ్రైడ్ రైస్. ఇవన్నీ ఇవి ప్రజెంట్ అయితే పెడతాము, తర్వాత ఫ్రిడ్జ్లో వేసేస్తే అయిపోతుందా. ఫస్ట్ అయితే ఇంకా ఇందులో ఏమేయచ్చు రెగ్యులర్గా వాడేవి ఒక 1/2 kg వరకు పడతాయి అన్నమాట. ఇందులో చూడడానికి చిన్నగా ఉంది కానీ 1/2 kg పడుతుంది. దగ్గర 1/2 kg కన్నా ఎక్కువనే పడుతుంది అన్నమాట. దాంట్లో ఏదైనా వేసుకోవాలి అనుకుంటే. చూసారు కదా ఎంత నీట్గా ఉంది. ఇప్పుడు ఇందాక అంత క్లమ్జీగా ఉంది కదా. ఈ మూతలు ఎందుకు ఎక్స్ట్రా మూతలు నేను ఇలా ఉంచుకుంటున్నానంటే, ఎప్పుడైనా మనకి ఏదైనా అవసరమైనప్పుడు క్యాప్ పెట్టుకోవడానికైనా, లేకపోతే ఏదైనా చిన్నవి మిగిలిపోయినవి ఊడ్చిపెట్టినప్పుడు సరిపోవు కదా. అందుకోసం అని చెప్పేసి ఇలా నేను ఎక్స్ట్రా ఉన్నవన్నీ ఇక్కడ పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. ఎప్పుడైనా ఇంకా మనకి యూజ్ చేయాలి, అవసరం ఉంది అనుకున్నప్పుడు ఇవి తీసి యూజ్ చేసుకోవాలనుకుంటుంది. అలాగే అలా పెట్టినప్పుడు గోడలకి కలర్ పోతుంది కదా పెయింట్, అది పోకుండా ఏంటంటే ఇవి ఉంటే మనకి స్టీల్వి పెట్టుకున్నప్పుడు గీరుకొని కలర్ పోకుండా ఉంటాయి కదా, దానికోసం కూడా అది యూజ్ అవుతుందని చెప్పేసి అది పడేయకుండా ఉంచేసాను. ఇక్కడ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈ కింద సెట్లు ఉన్నాయి కదా, వీటిని కూడా మనం ఒకసారి సర్దేసుకొని తర్వాత ఈ గ్యాస్ స్టాప్ అంతా నీట్గా చేసుకొని ఇది సర్దేసుకున్నాము. ఇక్కడ వరకు అయిపోయింది కాబట్టి ఇవి సర్దేసుకుందాము. తర్వాత ఆ పైన కూడా క్లీన్ చేసేసి కింద సర్దుకుంటే నీట్గా ఉండేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ పేపర్ ఇక్కడ మనము రెగ్యులర్గా చేసే మిస్టేక్ ఏంటంటే పైన అన్నీ సర్దేస్తాము. నేనైతే జనరల్గా అందరి గురించి చెప్పట్లేదు, నేనైతే ఏంటంటే ఈ పైన అన్నీ సర్దుతాను. ఈ కింది సైడ్ వచ్చే పాటికి ఇంకా ఓపిక ఉంటుంది అనమాట. తర్వాత సర్దంలో వదిలేస్తాము. దీనివల్ల మెయిన్గా అక్కడ ఉన్న డస్ట్ అంతా అలాగే ఉంటుంది. ఆ డస్ట్ అంతా కూడా పైన వాటికి కూడా పడుతుంది కదా. అందుకని చెప్పేసి అలా ఎప్పుడు చేయొద్దు అర్థమైంది అనమాట. తర్వాత సర్దుకుంటే మొత్తం సర్దాలి నీట్గా, కిందలు మాత్రం వదిలేయొద్దు అని చెప్పేసి కింద కూడా సర్దుకుంటున్నాను. చెప్పాను మొన్న పేపర్ మార్చాను, ఇందులో ఎందుకు కొత్త పేపర్ వేస్ట్ చేయడానికి ఇలా జాయిన్ చేసేసేది కొద్దిగా తక్కువైంది. దానికోసం పేపర్ మళ్ళీ ఎందుకు వేస్ట్ చేయమని ఉన్నదాన్ని అడ్జస్ట్ చేసి తీసుకున్నాను. ఇలా పేపర్ మనం ఒక 10-15 రోజులు కిచెన్ పట్టించుకోపోయామంటే అదంతా కూడా పాడవుతుంది. మనం సర్దినట్టు అనమాట. ఎస్పెషల్లీ ఈ కింద సెల్ఫ్ మాత్రం అస్సలు ఉండవు. మనం ఎంత సర్దినా కూడా ఏదో ఒక డస్ట్ పడుతూనే ఉంటుంది. ఏదో తినేది సగం తిని ఈ సెల్ఫ్లో పడేస్తారు కదా, అదొక రీజన్. మళ్ళీ వాటర్ తాగేసి గ్లాసులు అలాగే తడి గ్లాసులు పోలిస్తారు కదా, దానివల్ల కూడా ఈ పేపర్స్ అనేది ఖరాబ్ అయిపోతాయి, త్వరగా ఖరాబ్ అయిపోతుంది అనమాట మనం సర్దినా కూడా. అలా కాకుండా ఇవన్నీ సర్దుకున్నాం కాబట్టి ఇందులో ఏం ప్లేస్ చేయాలి, ఖాళీగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ డబ్బాలు ఉన్నాయి కదా, ఈ డబ్బాల్ని ఫస్ట్ ఈ డబ్బాలు సర్దేద్దాము. ఈ డబ్బాలు సర్దుకుంటే మనకి ఉంటుంది కాబట్టి ఏం పెట్టుకోవచ్చు ఆలోచించుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎగ్స్ తెచ్చిన ట్రేస్ అనమాట.
ఎందుకు పడేయలేదు వీటిని, నేను ఎందుకు పక్కన పెట్టాను వీటిని ఇంత జాగ్రత్తగా అంటే, ఏమైనా వీటిని వేస్ట్గా పడేయడం ఎందుకు, బాగున్నాయి కదా, దేనికైనా యూజ్ అవుతుంది, ఏదైనా క్రాఫ్ట్స్ చేయడానికి దేనికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి నేనైతే పక్కన పెట్టాను ఎక్స్ట్రేస్. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒకవేళ వాడితే వాడతాను, లేదు అంటే వాడనంటే కొద్ది రోజులు చూసేసి వాడట్లేదు ఎందుకు అనుకుంటే వీటి మళ్ళీ డస్ట్బిన్లోకి, అలా అన్నమాట. ఇది చిన్న చాట, బాగా క్యూట్గా ఉందో చూడడానికి, బాగా నచ్చింది అని చెప్పి తీసుకున్నాను. కానీ ఇది చాలా యూజ్ అయింది. దేనికి అంటే జీలకర్ర కానీ, రవ్వ కానీ, ఆవాలు, ఇలాంటి చిన్న చిన్నవి, పచ్చెనగపప్పు అవన్నీ ఉంటాయి కదా, పప్పులు చిన్న చిన్నవి, అలాంటివి నేను క్లీన్ చేసుకోవడానికి ఇదైతే ఈజీగా ఉంటుంది, ఇరుక్కోకుండా ఉంటుంది. అదే నార్మల్ చాట అనుకోండి, నార్మల్ చాట కూడా ఉన్నాయి ఏముంది కదా, ఇదైతే ఇరుక్కుంటుంది, సరిగ్గా చెదిరి రావట్లేదు, ఎక్కువ క్వాంటిటీ కాదు కదా. ఇవి రైస్కి వాటికి యూజ్ చేస్తాను, పప్పులు లేదు రవ్వ అలాంటి వాటికి ఇవి యూజ్ చేసుకుంటున్నాను అనమాట. బాగుంది అని చెప్పేసి తీసుకున్నాను చూడడానికి. అలాగే వాడుతున్నాను కూడా, అంటే తీసుకొని అక్కడ పక్కన పెట్టకుండా తీసుకున్నాను, న్యాయం చేశాను అనమాట. వాడుతున్నాను దాన్ని, చాలాసార్లు వాడాను కూడా. ఇది వచ్చేసేసి అన్నీ మనం ఏం చేస్తామంటే కింద సెల్ఫ్లో పడేస్తాను, సర్దినప్పుడు సర్దుతాను, కానీ మళ్ళీ ఏమైనా ఎక్స్ట్రా అవి మిగిలినవి ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇలా కింద సెల్ఫ్లో వేయడం వల్ల మెయిన్గా కింద సెల్ఫ్ అంతా డస్ట్ అయిపోయింది. మీకు క్లియర్ కనిపిస్తుందా, కనిపించట్లేదు అసలు, చూస్తున్నాం కదా అంత డస్ట్ అయిపోయింది. అంటే ఈ పేపర్స్ అన్నీ కూడా మోస్ట్లీ పేపర్స్ అయితే మంచిగా ఉంటే రివర్స్లో వేసేస్తాను, అంటే వెంబడే మార్చకుండా చేసి రివర్స్లో వేసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం క్లీన్ చేసినప్పుడు ఏంటంటే పేపర్ మారుస్తాను, ఎందుకంటే 2 సైడ్స్ పాడవుతుంది కదా. అలా కాకుండా 2 సైడ్స్ పాడవకుండా ఏంటంటే మనం ఫస్ట్ ఒక సైడ్ పాడైపోయింది అనుకున్నప్పుడు రెండో సైడ్ టర్న్ చేసేసుకొని, అప్పుడు కూడా పాడైంది అనుకుంటే పేపర్ మార్చి వేరే కొత్త పేపర్ వేసుకుంటాను. ప్రతిసారి పేపర్ మార్చడం ఎందుకు అని చెప్పేసి అలా చేస్తాను అనమాట. పేపర్లు ఉంటే మారుస్తాను, లేదు అని అంటే దాన్ని రివర్స్లో వేసుకుంటా. కానీ 2 సైడ్స్ కూడా పాడితే ఖచ్చితంగా పేపర్ మార్చి కొత్త పేపర్ వేస్తా, ఎందుకంటే చూడడానికి కూడా బాగోదు కదా అందుకని. ఈ కింద సెల్ఫ్ అయితే ఎందుకు ఎన్నిసార్లు ఖరాబ్ అవుతుందో అర్థం కాదు. అన్ని సెల్ఫ్లు బాగానే ఉంటాయి కానీ ఈ కింద ఒక్కటి మాత్రం ఊరికే పాడవుతుంది, ఎందుకంటే అన్నీ మిగిలిపోయినవి, ఏమైనా ఎక్స్ట్రా సామాన్లు ఉంటే అన్ని కింద సెల్ఫ్లో కుక్ చేస్తాను అనమాట. వీటిని ప్లేస్ గ్యాప్ దొరికితే చాలు కుక్కి పెట్టేస్తాను. మెయిన్గా దానివల్ల అనుకుంటా అది పాడవుతుంది కదా. ఇప్పుడు ఈ పేపర్ గ్యాస్ తీసుకుంది కదా, ఎలా అంటే ఇప్పుడు వైపు పాడైపోయింది కానీ ఇటువైపు నీట్గా ఉంది కదా, అందుకని చెప్పేసి ఏం చేస్తా అంటే ఈ పేపర్ని తీసి రివర్స్లో వేసేస్తాను. ఇలా రివర్స్లో వేసేసుకుంటే అయిపోతుంది. ఒకసారి వేసుకొని తీసుకుంటే అయిపోతుంది అనమాట. ఇలా ఇది కూడా బాగా పాడైపోయింది, బాగా అంటే బాగా. కాకపోతే ఏంటంటే దానిపైన ఇంకో పేపర్ వస్తుంది కదా, అందుకని దాన్ని మార్చట్లేదు. లాస్ట్ చివరి పేపర్స్ అయితే ఎన్నిసార్లు మార్చినా కూడా ఇలాగే అవుతుంది. దాన్ని అయితే ఇలా దాన్ని ఒకటి వేసుకుంటాం కదా, అందుకోసం అని చెప్పేసి ఉంచేసాను మారకుండా. ఇంకొకటి వచ్చేసి ఈ డబ్బాలు ఉన్నాయి కదా, ఈ డబ్బాలను అయితే ఇప్పుడు నేను టచ్ చేయట్లేదు, ఎందుకంటే ఇందులో అన్నీ సరుకులు, ఇలా సరుకులు ఉన్నాయి అన్నమాట. ఈ డబ్బాలు అన్నీ సరుకులు ఉన్నాయి. మనం వీటిని సర్దుకుని కూర్చుంటే టైం అంతా ఇక్కడే వేస్ట్ అయిపోతుంది మనకి. అలా కాకుండా ఎప్పుడైనా సరే క్లీన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ క్లీన్ చేసేసుకుంటే అన్ని డబ్బాలు, సెల్ఫ్లో ఉన్న అంట్లు, సామాన్లు ఏవైతే ఉన్నాయో అన్నీ సర్దేస్తాం కదా, అప్పుడు మనం ఈ డబ్బాలు ఓపెన్ చేసి ఇందులో ఎక్స్ట్రా ఏం సరుకులు ఉన్నాయి ఏంటి అని చూసుకొని ఆ డబ్బాలో వేసుకుంటే మనకు క్లియర్గా ఉంటుంది. లేదంటే ఇప్పుడే డబ్బాలలో వెతుక్కోవాలి, డబ్బాలు ఏది ఎందులో వేసుకోవాలని ఆలోచించుకోవాలి, అప్పుడే టైం వేస్ట్ అయిపోయి ఈ మిగతా పార్ట్ అంతా కూడా ఇలా ఖాళీగా ఉంటుంది అనమాట. అలా కాకుండా ఇవన్నీ ఫస్ట్ ఎలా ఇందులోనే ఉన్నాయి కదా, ఆ డబ్బా పెట్టేసి వేసుకోవాలి. చూడండి ఇందులో కూడా సరుకులు ఉన్నాయి, అనిపిస్తుంది కదా, దీనిలో కూడా సరుకులు ఉన్నాయి అనమాట. సో మనం ఈ డబ్బాలు అయితే ఫస్ట్
ఇలా పెట్టేద్దాము నీట్గా. పెట్టుకున్న తర్వాత ఇవి నీట్గా ఉంటాయి కాబట్టి లాస్ట్కి అక్కడ ఏం పెట్టాలి అని ఆలోచించి డిసైడ్ అయినప్పుడు ఇవైతే నీట్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. ఇది ఇక్కడ ఉంచను, తీసేస్తాను. ప్రజెంట్ ఇక్కడ పెట్టుకున్నాను అంతే. ఇందులో సోప్స్, ఇంకా చాక్ పీసెస్ ఉంటాయి కదా, చాక్ పీస్లు, ఇంకా అంటుతోమేవి, ఇవన్నీ పేస్ట్లు అన్నీ ఇవి చిన్న డబ్బాలు పెట్టుకున్నాను. ఎందుకంటే మళ్ళీ సరుకులతో పాటు వేస్తే ఒక్కొక్కసారి ఏంటంటే ఏదైనా ప్యాకెట్స్ ఉంటాయి కదా, రూమ్ ఫ్రెషనర్స్ ప్యాకెట్స్, అవి చిరిగిపోయినప్పుడు మిగతా సరుకులు కూడా స్మెల్ వస్తుంటాయి, సోప్స్ వాసన వస్తుంటాయి. అందుకని చెప్పేసి సరుకులలో సోప్స్ ఇవన్నీ అయితే వేయను. సోప్స్ సపరేట్గానే పెట్టుకుంటాను అనమాట. సోప్స్, షాంపూస్ అన్నీ ఇంట్లో వేసుకుంటే స్మెల్ అనేది మనకి సరుకులకు పట్టకుండా ఉంటాయి. ఇది వచ్చేసి ఎండు చేపలది. మా మమ్మీ ఎండు చేపలు పంపిస్తుంది కదా, అప్పుడు ఈ బాక్స్ దానికి పెట్టేసాను అనమాట, ఎండు చేపల దానికి. ఎందుకంటే మనం ఎండు చేపలది అన్ని దాంట్లో పెట్టేస్తే స్మెల్, అన్ని డబ్బాల్లో స్మెల్ వచ్చేస్తుంది కాబట్టి ఇది ఒక్క దాంట్లో నేను ఎండు చేపలని ఎప్పుడు ఇందులోనే పెట్టేసుకుంటున్నాను అనమాట. పెట్టుకుని కలుపుకుంటున్నా. ఇది ఒకటి వచ్చేసి జల్లెడి. ఇది నేను ఎన్ని కొన్నా కూడా ఉంచట్లేదు అనమాట. అన్ని జల్లెళ్ళు అన్నీ చింపేస్తున్నాడు. ఇంకో ఇది కూడా చింపేశాడు అనమాట మా బాబు. సరే ఇంకా నెక్స్ట్ టైం వేరేది కొన్నాము, అప్పటి వరకు అయితే యూజ్ చేద్దామని. ఇది 4వ అనమాట నేను యూజ్ చేసేది. అన్ని చింపి అయిపోగా అది ఒకటి మిగిలింది లాస్ట్కి. అంటే అది కూడా చినిగిపోయింది, కాకపోతే మేము మార్చలేదు. కొత్తది కొన్నాక మారుద్దాము అని చెప్పేసి ఇటు సైడ్ నుంచి జల్లించుకుంటున్నాను ఏమైనా అవసరమైనప్పుడు. ఇంకొకటి ఏంటంటే ఇది మన చాట ఉంది కదా, గుడ్డి చాట. నేను ఎప్పుడైనా రైస్ చెరుగుతున్నప్పుడు మా బాబు కావాలని ఏడిస్తే ఇది తనకి ఇచ్చేస్తాడనమాట. చేతిలో చిన్నగా బుడ్డిగా బాగుంది కదా, అందుకే దీంట్లో తను ఆడుకుంటాడు, నేను అందులో రైస్ చెరుకుంటాను. లేకపోతే నాది లాక్కొని నన్ను వర్క్ చేసుకునేది అనమాట. అందుకోసం అని చెప్పేసి ఇది ఎక్కువగా యూజ్ చేయం కాబట్టి ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. ఇవి ఏంటంటే బెండకాయ చెట్టు మీద వెళ్ళిపోయినాయి ఉంటాయి కదా కాయలు, అవి. ఎందుకంటే ఎప్పుడైనా నెక్స్ట్ టైం మనం బెండకాయ గింజలు పెట్టుకోవాలి అన్నప్పుడు కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. వీటిని గింజలన్నీ తీసి ఒక బాక్స్లో వేయాలి, అందుకోసమని తీసాను. కాకపోతే ఇలా కాయ ఉంచుకున్నాను అనమాట. కాకపోతే వీటిని తీసి ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటాను. మళ్ళీ మనకి బయట నుంచి గింజలు కొనుక్కోరావడం కన్నా ఇంట్లో చెట్టే కదా, బాగుంటుంది కదా మొక్కలు వేసుకోవడానికి, అందుకోసమని పక్కన పెట్టాను. ఇది వచ్చేసి నేను ఎక్కువ వెల్లుల్లి మనం ఎక్స్ట్రా పెట్టుకుంటాం కదా, వెల్లుల్లి కానీ లేదంటే ఆనియన్స్ కానీ లేకపోతే ఆలు తీసుకున్నప్పుడు యూజ్ అవుతుంది వేసుకోవడానికి అని చెప్పేసి ఇది తీసుకున్నాను. యాక్చువల్గా ఇంతకుముందు ఫ్రిడ్జ్ లేనప్పుడు అయితే నేను ఇందులో కూరగాయలు, టమాటాలు ఉంటాయి కదా, దీంట్లో ఈ రెండింటిలో స్టోర్ చేసుకునేదాన్ని. కూరగాయలు అనేవి ఫ్రిడ్జ్ లేకముందు ఇందులో మోస్ట్లీ ఇట్లా పెట్టుకునేదాన్ని. ఇప్పుడు ఏంటంటే ఫ్రిడ్జ్ కొన్నాక ఆనియన్స్ ఆల్మోస్ట్ అందులోకి వెల్లుల్లిపాయలు, ఆనియన్స్, ఇంకా ఆలుగడ్డ అయితే పెట్టాను, ఇందులోనే పెట్టేసుకుంటాను ఆలు. లేకపోతే అల్లం, జింజర్ ఉంటుంది కదా, అవన్నీ కూడా అందులో పెట్టుకుంటాను అనమాట పాడవకుండా. లేకపోతే ఇంతకుముందు అయితే ఇందులోనే ఈ రెండింటిలో పెట్టుకునేదాన్ని. ఇదేంటి అంటే మనకి ఫ్యాన్ది సీలింగ్ ఫ్యాన్ ఉంటుంది కదా, సీలింగ్ ఫ్యాన్కి వచ్చిన డబ్బా చాలా మందంగా ఉందన్నమాట. 2 డబ్బాలు ఉండేవి, కాకపోతే ఒక దాంట్లో వాటర్ పోసి ఆడుకున్నాడు బాబు, దానివల్ల అది పాడైపోయింది. ఇది మాత్రం గట్టిగానే ఉందన్నమాట. గట్టిగానే ఉందిగా, కూరగాయలకి యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ స్టాండ్ అయితే ఎక్స్పెషల్లీ అవసరం లేదు కదా కొనుక్కోవడము, అవసరమైనప్పుడు కొందాము స్టాండ్ అని చెప్పేసి ఆపేసాను. ఇది ఒకటి. ఈ రెండిట్లో ఇప్పుడైతే ఖాళీగా ఉంది ప్రజెంట్ అయితే. ఈ 2 కూడా సరుకులు ఎక్కువ, కూరగాయలు ఎక్కువ కొన్నప్పుడు యూజ్ అవుతుంది. ఎందుకు మళ్ళీ నెక్స్ట్ టైం లేకపోతే వేరే ఏవైనా పెట్టుకోవడానికైనా యూజ్ అవుతుంది కదా. ఇప్పటివరకు అయితే అది బాగానే ఉంది కదా యూజ్ చేసుకోవడానికి. కొత్త ఇది కొనుక్కున్నా ఉన్నదాన్ని ఎలా వాడుకోవాలో నేర్చుకోవడం బెటర్ అని చెప్పేసి ఉన్న వాటితోనే వాడుకుంటున్నాను అన్నమాట. ఇలాగా ఇదేంటి అంటే చాలా ఎక్కువగా యూజ్ చేయను కాబట్టి నేను వెనకాల చూసుకుంటాను. తర్వాత ఇది ఇక్కడ పెట్టేసుకుంటున్నాను, ఇక్కడ పెట్టుకుంటున్నాను, నీట్గా ఉంటుంది అనిపించుకున్నాను అని చెప్పేసి. ఇదేంటి అంటే మనకి ఏదైనా పొడులు కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి అంటే కష్టంగా అవుతుంది కదా డబ్బాలలో, అందుకని చెప్పేసి ఒక బాటిల్ అయితే ఇలా కట్ చేసేది పెట్టుకున్నాను. దీనివల్ల ఏంటంటే యాక్చువల్గా ఇది లేదప్పుడు ఇది కట్ చేస్తాను మామూలుగా, ఎందుకంటే ఇది చాలా మందం ఉంది కదా, చూడడానికి బాటిల్ చాలా మందంగా ఉంది కాబట్టి మనకి వండిపోకుండా ఉంటుంది. ఇది కట్ చేద్దామని పెట్టాను. ఇది కట్ చేసుకొని క్యాప్ కూడా మనం సేవ్ చేసుకొని ఉంచుకుంటే నెక్స్ట్ టైం దేనికైనా ఈ క్యాప్ కూడా యూజ్ అవుతుంది. క్యాప్ పడేసుకున్నట్లయితే మనకి తర్వాత బాగా ఉండదు కదా. ఇది ఇక్కడ ప్రజెంట్గా ఇలా పెట్టాను, కట్ చేస్తాను బాటిల్. ఇది ఎలాగో ఖాళీగా ఉంది కాబట్టి ఇవి ఇందులో పెట్టుకుంటున్నాను అనమాట.
దాన్ని ఎలా వాడాలి, పూజ సామాన్లు పెట్టుకోవాలా, దేనికి వాడదామా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. ఇవేమో ఏమంటారు, ఎంసిల్ ఏదైనా విరిగిపోయిన వాటికి పెడతాం కదా, దానికి అనమాట. ఇదంతా పాడు చేసి ఆడుకొని ఇంటి నిండా పోసాడు అనమాట. సరే ఇవి వేస్ట్ చేస్తున్నాడు, ఇది తర్వాత దేనికైనా వాడవచ్చు కదా, అందుకని పక్కన పెట్టేద్దాము. ఇంకా ఈ క్రయాన్స్ ఇవైతే చెప్పనక్కరే లేదు, ఒక్కసారి ఇస్తే చాలు అన్ని ఇరగొట్టి ముక్కలు ముక్కలు. ఎన్ని డబ్బాలు ఎన్ని బాక్సెస్ తెచ్చినా కూడా క్రయాన్స్ బాక్స్ అయితే అస్సలు ఆగట్లేదు అనమాట. ఎందుకు అలా ఇరిగిపోతున్నది తెలియదు. ఇది కూరగాయలు వచ్చినప్పటిది చిరిగిపోయింది కాబట్టి పడేస్తున్నా. లేదు అంటే ఏదైనా కూరగాయలకి యూజ్ చేసుకోవచ్చు కదా, ఆ టైంలో యూజ్ చేస్తాను అనమాట వాటిని. ఈ సెల్ఫ్ అయితే ఇక్కడ వరకు అయిపోయింది కదా, మనం ఇది అయిపోయిన వరకు నీట్గా ఊడ్ చేసుకుంటే ఏంటంటే అక్కడ క్లీన్గా ఉంటుంది, మళ్ళీ డస్ట్ అనేది వెళ్ళకుండా ఉంటుంది. కాబట్టి ఇక్కడ వరకు అయితే అయిపోయింది ప్రజెంట్. యాక్చువల్గా కవర్స్ ఉండాలి, ప్లాస్టిక్ కవర్స్. మేము ఏమైనా ఎక్స్ట్రా థింగ్స్ ఉంటాయి కదా, వాటిని సర్దుకోవాలి అనుకుంటే వేరే దగ్గర ప్లేస్ చేద్దాము అనుకున్నప్పుడు ఏంటంటే వాటిని అన్నీ కూడా ఒక కవర్లో పెట్టేసి పెట్టుకుంటాను. దానివల్ల ఏంటంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. ఇవి సరిపోదాన్ని పడేద్దాము ప్రజెంట్ డబ్బాలు ఇలా పడేసుకొని. ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ఐటమ్స్ కదా, వీటన్నిటిని అలాగే ఒక్క సెల్ఫ్ బ్యాలెన్స్ ఉంటుంది కదా, ఇది ఒక్కటి సర్దేసుకుంటే అయిపోతుంది. ఇది ఇవన్నీ కూడా ఒక బాక్స్లో పెట్టే వరకు కూరగాయలు ఉంది కదా దాంట్లో పెట్టుకుంటున్నాం. కింద సెల్ఫ్ సర్దేటప్పుడు ఏమైనా మనకి ఏమంటారు సాలగులు ఉంటాయి కదా, స్పైడర్స్, అవి ఉంటే మనం పైన సెల్ఫ్లోకి వెళ్ళకముందే వాటిని చంపేస్తే బెటర్ అనమాట. లేదు అని అంటే వదిలేసామనుకోండి, అవి వెళ్ళి నెక్స్ట్ టైం మళ్ళీ పైన సెల్ఫ్లోకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ పిల్లలు చేసి అవి మొత్తం మళ్ళీ కిచెన్ అంతా అవుతాయి. అలా కాకుండా వాటిని కూడా నీట్గా సర్దేసుకొని ఊడ్ చేసుకొని, లేకపోతే ఏంటంటే నేను సర్దినప్పుడు మామూలుగా మనకి స్ప్రే ఉంటుంది కదా బొద్దింకండి, అది స్ప్రే చేసుకుంటాను అనమాట. ఇప్పుడైతే చెయ్యట్లేదు, తర్వాత చేసుకోవచ్చు కదా అని చెప్పేసి, ఎందుకంటే గ్యాస్తో పని ఉందన్నమాట, అందుకని చేయట్లేదు. ఇక్కడ వరకు ఇది పేపర్ ఎందుకు మార్చట్లేదు అంటే ఆటోమేటిక్గా ఇది మళ్ళీ పాడైపోతుంది కన్ఫామ్, అది నో డౌట్ అనమాట. అందులో అసలు డౌట్ అవసరం లేదు మనకి. కింద సెల్ఫ్ అందుకని చెప్పేసి ప్రజెంట్గా పేపర్ అక్కడే ఉంచుతున్నాను. నెక్స్ట్ టైం చదివినప్పుడు కన్ఫామ్గా ఆ పేపర్ మారుస్తాను, అలాగైతే ఉంచాలి కంపల్సరీ. ఇదంతా కూడా ఒక సైడ్కి అనుకున్నాం అనుకోండి. కాళ్ళకి అంటారు నాకు చెత్త ఏమైనా కాళ్ళకి అనుకుంటే చిరాకు వస్తుంది అనమాట, చేయబుద్ధి కాదు, ఇరిటేషన్ వస్తుంది పని. అందుకని చెప్పేసి ఇదంతా కూడా ఒక సైడ్కి అనుకున్నాము. ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి ఒక సైడ్కి అనేసుకుంటే ఒక పని అయిపోతుంది. అట్నే ఈ చీమల చాక్ పీస్ ఉంది కదా, ఈ చీమల చాక్ పీస్ ఎక్కువ మనం షుగర్ అవన్నీ ఉంటాయి కదా, అక్కడ సెల్ఫ్ అయితే నేను చీమల చాక్ పీస్ అవన్నీ